హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ మీద ఇప్పుడు ఎవరికి డౌట్స్ ఉన్నాయి. సో, అంటే ఈరోజు ఇలాంటి రీడింగ్ ఎందుకో కానీ నాకు చాలా స్ట్రాంగ్‌గా చేయాలనిపించిందండి. ఎందుకంటే ప్రతిసారి మీరే ఎవరినో డౌట్ పడడం లేకపోతే మేబీ ఎవరి ఇంటెన్షన్సో కానీ క్లియర్‌గా లేవు అని ఫీల్ అవ్వడం కాదు. జనరల్‌గా మీరు అంటే ఎదుటి వ్యక్తి విషయంలో బిహేవ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళతో మాట్లాడే వే కానీ కొంతమందికేంటంటే డౌట్స్‌ని రైజ్ చేయొచ్చండి. ప్రతిసారి కూడా వాళ్ళనే మీరు అనుమానించడానికి లేదు. వాళ్ళు కూడా మిమ్మల్ని అనుమానించొచ్చు. దానివల్ల కూడా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు. లేకపోతే మీ వెనక ఏదో చేస్తూ ఉండొచ్చు. అంటే ఎప్పుడూ కూడా ఆ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నప్పుడేంటంటే, ఇద్దరు కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతుంటారండి. ఆక్వర్డ్‌నెస్ అనేది చాలా కామన్‌గా ఉంటది. సో, అందుకే నేనేంటంటే ఈరోజు ఇలా ఒక రీడింగ్ చేస్తున్నాను. ఎవరైనా పర్సన్‌కి మీ మీద కొన్ని డౌట్స్ ఉంటే అది అంటే నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే మోస్ట్‌లీ మీ వైపు నుంచి మీరు అంటే ఏం చేయొచ్చు? యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది ఈరోజు రీడింగ్ అండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు డౌట్ పడుతున్నారు? సో, ఈ వ్యక్తులు ఎవరు అవ్వడానికి ఫస్ట్ ఛాన్సెస్ ఉన్నాయనేది చూద్దాం. తర్వాత రీజన్స్ ఏంటి అసలు? అంటే మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అంటే ఇది ఇగో క్లాష్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ క్లాషెస్ అవ్వచ్చు. ఏదైనా సరే ఈ పర్సన్ మీకు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, పాస్ట్‌లో అంటే కొంత డిస్టర్బెన్సెస్ రావడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే చాలా దూరం వెళ్ళడం కానీ, ఇద్దరి మధ్యలో కూడా ఒక కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్ ఉందని చెప్పొచ్చండి. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్‌కే మీ మీద డౌట్ ఉంది అని కూడా చెప్పొచ్చు. వీళ్ళెవరైనా అవ్వచ్చు, వీళ్ళ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయంటే, ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడితే మాట్లాడుకునే పరిస్థితి లేదండి. ఈవెన్ అంటే మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే, మేబీ చుట్టూ ఎంతమంది ఉంటే తప్ప మాట్లాడే పరిస్థితి లేనట్టుంది. అంటే అంత ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అయితే ఉంది. సో, ఈ గ్యాప్ అనేది ఎలా క్రియేట్ అయింది? లేకపోతే ఎవరి రీజన్, ఏంటి పరిస్థితి అనేది పక్కన పెడితే, ఈ పర్సన్‌కి మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ పర్సన్ ఏంటంటే, మీలో చాలా చేంజెస్ చూసారు అని చెప్పొచ్చు. ఒకప్పుడు మీరేంటంటే, ఈ పర్సన్‌కి ఒకలాగా కనిపించారు. ఇప్పుడేంటంటే, ఈ పర్సన్‌కి ఇంకొకలాగా కనిపిస్తున్నారు. క్లియర్ కట్‌గా మీరు వాళ్ళకేంటంటే నచ్చట్లేదండి. సో, మరి జనరల్‌గా ఇలా ఇద్దరి మధ్యలో అంత ఎనిమిటీ ఉన్నప్పుడు డౌట్స్ ఉండడం అనేది చాలా కామన్ అని నేనైతే బిలీవ్ చేస్తాను. ఎందుకంటే, ఇప్పుడు ఒకప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉన్నా, ఆర్ ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నా ఇద్దరి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల సో, ఆబ్వియస్‌గా వ్యక్తులు ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేయకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌట్స్ ఉండడం అనేది చాలా కామన్ థింగ్. సో, నేచురల్‌గానే వీళ్ళేంటంటే మిమ్మల్ని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీలో వచ్చిన చేంజెస్ కానీ, మీ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, ఆర్ మీ ఎదురు ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడేటప్పుడు వచ్చే రియాక్షన్స్ కానీ, ఈ పర్సన్‌కేంటంటే ఇంతలాగా ఆలోచించేలా చేస్తుందేమో అని అనిపిస్తుంది. నేచురల్‌గా ఈ పర్సన్ కోసం మీరు థింక్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ ఏంటంటే మీలో చాలా ఎక్కువ చేంజెస్ చూసారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి మీ విషయంలోని. ప్లస్ ఇదేది కూడా రిజాల్వ్ అవ్వట్లేదు కదా! ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిందనుకోండి అది ఓకే. బట్ కూర్చొని మాట్లాడడానికే ఇష్టపడినప్పుడు లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ కట్‌గా ఎందుకో ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వనప్పుడు చాలా కామన్‌గా అంటే
ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని నేనైతే చెప్తాను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ పర్సన్ అంటే ఏ విషయంలో డౌట్ పడుతున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అంటే ఏం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. నేను చెప్పిందే కరెక్ట్ అండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో అంటే చాలా రోజుల నుంచే చాలానే అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదో ఒకటే అబ్జర్వ్ చేశారు. అంటే వీళ్ళు ఈజీగా మీ విషయంలో డిసైడ్ అయిపోయారు. మీరు ఇదే అని చెప్పడానికి లేదండి. మీ ఇద్దరి మధ్యలో ఎనిమిటీయే కాదు, మీ ఇద్దరి మధ్యలో ఇంత డిఫరెన్స్ రావడానికి ముందేంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా రకాలుగా స్టడీ చేశారండి. ఈవెన్ వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళేమైనా మిస్టేక్స్ చేశారేమో అని చెప్పి అది కూడా వాళ్ళేంటంటే చెక్ చేసుకోవడం జరిగింది. అంటే కంప్లీట్‌గా బ్లేమ్ అయితే మీ మీద పెట్టలేదు. బట్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకో కానీ సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఎందుకో అంటే డిఫరెన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వచ్చేసింది. ఇద్దరు ఏంటంటే ఎవరికి వాళ్ళే ఎలా ఫీల్ అయ్యారంటే మనమే కరెక్ట్ అంటే మనమే కరెక్ట్. సో వీళ్ళే రాంగ్ అనుకోని ఇలా అంటే ఆలోచించడం వల్ల ఒకళ్ళతో ఒకళ్ళు అగ్రీ అవ్వకపోవడం వల్ల మీ ఇద్దరు ఏంటంటే ఒకప్పుడు ఎంత గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినప్పటికి కూడా ఇప్పుడు ఎనిమీస్ అయిపోయారండి. ఎనిమీ అనే వర్డే కరెక్ట్. ఎందుకంటే ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి నచ్చట్లేదిప్పుడు. ఒకళ్ళతో ఒకళ్ళకేంటంటే మాట్లాడాలి అనిపించట్లేదు. ఆర్ ఎదురు పడినా సరే అంటే వీళ్ళ అనే వేలో చూస్తున్నట్టున్నారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారండి. యాక్చువల్‌గా నేనిక్కడ మీకోసం రీడింగ్ చెయ్యట్లేదు. ఆ పర్సన్ కోసం రీడింగ్ కాబట్టి నేను ఆ పర్సన్ కోసమే మాట్లాడతాను. సో, బేసిక్‌గా ఇప్పుడేంటంటే ఈ పర్సన్ ఇంకా విసిగిపోయారు. లైక్ ఏంటంటే మీతో ఉన్న థింగ్స్ ఏవి కూడా వాళ్ళకి సెటిల్ అవ్వట్లేదండి. మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలో కోర్ట్ కేసెస్ కూడా ఉండొచ్చు. ఆర్ ఇద్దరు ఏంటంటే ఎక్కడో కానీ ఆ క్లాష్‌ని మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అంటే ఇది ఫ్యామిలీలో క్లాష్ అయినా అవ్వచ్చు. లేకపోతే కోర్ట్ వరకైనా సరే వెళ్ళిందండి. మొత్తానికి ఇది చాలా పెద్దగా అయిపోయింది. అంటే అసలు అంత దూరం ఎందుకెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటే చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడైతే ఇది పెద్దదయిపోయింది కదా! సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రాసెస్‌లో అంటే మీరు సఫర్ అవుతారా? మీరు హర్ట్ అవుతారా? అదంతా పక్కన పెడితే ఈ పర్సన్ ఏంటంటే అంటే ఒకవేళ కానీ వాళ్ళలా సెల్ఫిష్‌గా లేకపోతే, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోకపోతే మీరు ఖచ్చితంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. వీళ్ళకేంటంటే మీ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ప్రాబ్లమ్ ఉంది అనే దానికంటే కూడా మీ వల్ల డేంజర్ ఉంది అని వాళ్ళకనిపిస్తుందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫేస్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ మిమ్మల్ని ఫేస్ చేసినా సరే ఏదో స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా లేకపోతే మెంటల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టున్నారు. కానీ మీ మీద ఈ పర్సన్‌కి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ ఏంటంటే ఆహ్, మీరేమైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతారేమో అదైతే నేను చెప్పగలను. సో, అంటే మేబీ మీరనొచ్చు మేము అలాంటి వాళ్ళం కాదండి. మాకేం అవసరం ఇలాంటి వ్యక్తులు మేమెందుకు ట్రబుల్ చేస్తాం. వాళ్ళ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అని అనుకోవచ్చు కానీ, సేమ్ అండి. ఆ పర్సన్ కూడా చాలా భయపడుతున్నారు. బయటికైతే అలా కనిపించట్లేదు. లైక్ ఏంటంటే డామినేట్ చేస్తున్నట్టుగా, కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కానీ, యాక్చువల్‌గా కంట్రోల్ చేయడం కాదండి అది. వాళ్ళకేంటంటే అలా లేకపోతే, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోకపోతే, ఖచ్చితంగా ఇక్కడేంటంటే మీరు ఛాన్స్ తీసుకుంటారు. వాళ్ళ లైఫ్‌ని లివింగ్ హెల్ చేస్తారు అనే ఫీలింగ్ అండి. అందుకే వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటున్నట్టుగా బయటకి చూపించుకుంటున్నారనమాట. అంతేకాని ఒరిజినల్‌గా అయితే ఈ పర్సన్స్‌కి చాలా భయం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విసిగిపోయారండి. అంటే ఇంక గివ్ అప్ చేసేసారు. మన వల్ల అవ్వదు. అంటే వీళ్ళు మంచి వాళ్ళనుకోని మనం ఏంటంటే ఒక స్టెప్ వేసాం. అదే మనం చేసిన తప్పు. మేబీ మనం ఏంటంటే అలాంటి స్టెప్ వేయకపోయుంటే ఈరోజు లైఫ్ ఇలా ఉండేది కాదు అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఈవెన్ ఇక్కడేంటంటే వాళ్ళకి కొన్ని సార్లు మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపం వస్తుందండి. కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ లైఫ్ ఇలా అయిపోవడానికైనా లేకపోతే వాళ్ళేంటంటే భయపడుతూ ఉండడానికైనా మీరే రీజన్ అనే ఫీలింగ్ అండి. మోస్ట్‌లీ వాళ్ళకేంటంటే మీ వల్ల డేంజర్ ఉంది అనే భయంలోనే వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఇలా ఆపరేట్ చేస్తున్నారు. సో, ఈ ఇగో క్లాష్ అనేది మరి ఎలా ఎండ్ అవుతుంది? ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఎలా ఎనిమిటీ ఎండ్ అవుతుందంటే ఒకటేనండి. కూర్చొని ఒకళ్ళ ఇంటెన్షన్స్ ఒకళ్ళు క్లియర్ కట్‌గా మాట్లాడుకుంటే మీకలాంటివేం లేవు. ఇదంతా కూడా క్లియర్ అయిపోతుందండి. బట్ అంటే ఇక్కడ ఒకటి ఆ పర్సన్స్ కూడా మీకు టఫ్‌గా కనిపించడం వల్ల, వాళ్ళు కూడా కొంత కంట్రోలింగ్‌లా అనిపించడం వల్ల
లేకపోతే వాళ్ళలోని మీరు కూడా కొన్ని చేంజెస్ అనేవి బిగినింగ్ నుంచి చూడకపోవడం వల్ల మీరు కూడా భయపడుతూ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ మనకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేంటో, వీళ్ళ వల్ల మన లైఫ్ డేంజర్ లో ఉంటదేమో అనే భయం మీకు ఉండొచ్చు న్యాచురల్ గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు లేకపోతే ఒక క్లియర్ కట్ గా ఎవరైనా వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఇది డీల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. ఆ పర్సన్ మీకు ఎలా అయితే కనిపిస్తున్నారో వాళ్ళు అది కాదు. వాళ్ళు ఏంటంటే మీలానే ఉన్నారు, మీలానే ఆలోచిస్తున్నారు, మీలానే నార్మల్ పర్సనే. కానీ వీళ్ళేంటంటే డేంజరస్ పర్సన్ కాదు అని మీరు తెలుసుకుంటారండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ మీలో ఎలాంటి చేంజెస్ చూడట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక గుడ్ పర్సన్ అని వాళ్ళు ట్రస్ట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి మీరేంటో అర్థం అవ్వాలన్నా సరే ఎక్కడో కానీ అది లేదండి. బేసిక్‌గా ఇప్పుడు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేనప్పుడు, ఇద్దరి మధ్యలో కూడా అంటే ఒక జర్నీ అనేది కంటిన్యూ అవ్వనప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరేంటనేది? మేబీ పాస్ట్‌లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. అది చూసుకొని ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఆ వేలో చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరేంటి, మీ ఆలోచనలేంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీలో చేంజెస్ అనేవి చూడలేకపోతున్నారు. సో ఈ చేంజెస్ చూడనప్పుడు మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి తెలుస్తది కానీ, మాట్లాడకపోతే ఎలా తెలుస్తదండి అని మీరు అనొచ్చు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి మీరు వాళ్ళతో మాట్లాడతారా? ఒకవేళ ఎదురు పడితే మాట్లాడరు మీరు కూడా. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా ఆ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇద్దరి ఎనర్జీస్ కూడా సిమిలర్ గా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇద్దరు కూడా థింగ్స్ ఏంటంటే ఈజీగా సెటిల్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎవరిని ఎవరు ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఎవరికి ఎవరు కూడా సరెండర్ అవ్వడానికి రెడీగా లేరు. సో ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కి డౌట్స్ ఉండడం అనేది చాలా కామన్. మీకు ఉన్నాయి. కాకపోతే ఆ పర్సన్ కి ఏంటంటే ఫియర్స్ ఉన్నాయండి. ఆ ఫియర్స్ ని ఏంటంటే వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు బయటికి రాకుండా. అంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళు బయట పడిపోతే మీరు వాళ్ళకి ఎలాంటి ట్రబుల్స్ తీసుకొస్తారు అని. అఫ్ కోర్స్ ఈ పర్సన్ కి ఏంటంటే ఇలా రైవల్రీ ఇష్టం లేదు. బట్ వాళ్ళకి అంటే ఇక్కడ ఆన్సర్స్ దొరకట్లేదు కాబట్టి వాళ్ళకి మీరు కూడా సెల్ఫిష్ లా అనిపించడం వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రోజు రోజుకి నెగిటివ్ గా చూస్తున్నారండి. కానీ ఈ పర్సన్ ఏంటంటే టాక్సిక్ కాదు. అదైతే నేను చెప్పగలను. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు భయం వేసింది అనుకోండి, ఆ భయంలో ఏదో ఒకటి చేసేస్తుంటాం, తొందర పడిపోతుంటాం. లేకపోతే అక్కడ మనల్ని మనం రక్షించుకోవాలి అని అనుకుంటాం. హ్యూమన్ ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం యాక్ట్ చేయడం చాలా కామన్ గా జరుగుతది కదా! సో ఇక్కడ ఈ పర్సన్ కూడా అలానే రియాక్ట్ అవుతున్నారని మాత్రం నేను చెప్పగలనండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ కార్డ్స్ నుంచి అలాంటి ఎనర్జీస్ మాత్రమే నేను పిక్ చేసుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ వాళ్ళేంటంటే ఇవన్నీ ఎండ్ అయిపోతే బావుంటుంది, పీస్‌ఫుల్‌గా ఉంటే బావుంటుంది అనుకుంటున్నారు కానీ, మరి అది ఎప్పటికి జరుగుతుందో యూనివర్స్ అంటే ఈ స్టోరీని ఎటువైపు తీసుకువెళ్తుంది అనేది మాత్రం టైమే ఆన్సర్ చెప్తుందండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీకు కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. ఆ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేస్తే మీరు కూడా కష్టమో నష్టమో కోఆపరేట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అంటే మీరసలు ఫస్ట్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీకు మోస్ట్‌లీ కమ్యూనికేషన్ లేదు. ఒకవేళ కమ్యూనికేషన్ అనేది అవ్వాలన్నా సరే ఇంకొక పర్సన్ మధ్యలో ఉంటే తప్ప జరిగే పరిస్థితి లేదు. సో దానివల్ల మీరు కూడా ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఈ పర్సన్ విషయంలో మీకు చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ పర్సన్ అంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అనుకోని సిమిలర్ వేలో థింక్ చేస్తున్నారు. సో బేసిక్‌గా ఇక్కడ మీరేంటంటే ఎక్కడో కానీ చిన్న హోప్ పెట్టుకున్నారు. న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకుంటే బావుంటుంది. మనం కూడా ఏంటంటే వీళ్ళ విషయంలో కొంత డౌన్ అవుదాం అన్న వేలో ఉన్నారు. లైక్ ఏంటంటే ఆ పర్సన్ ఓపెన్ అప్ అయితే మీరు ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు సపోర్ట్ చేసేసి ఆ పర్సన్ మీకు సపోర్ట్ చేయకపోతే ఇన్సల్ట్ అయిపోతారు కదా! సో అది మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఆ పర్సన్ మిమ్మల్ని ఇలా టాక్సిక్ పర్సన్ అనుకున్నా పర్వాలేదు. ఆ పర్సన్‌కి ఏంటంటే మీ వల్ల డేంజర్ ఉంది అని అనిపించినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఆఫ్‌కోర్స్ నేనేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయను. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్ అండి. కానీ కొన్ని సార్లు ఏంటంటే ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది పక్కన పెట్టేసి, మనం ఏదైతే చేయాల్సిన పరిస్థితి ఉంటదో అది చెయ్యాలండి. అది చేయనప్పుడు ఏమవుతుందంటే సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మోస్ట్‌లీ ఇక్కడ నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఇఫ్ ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ పర్సన్ ఓపెన్ అప్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఆ ఛాన్స్‌ని మీరు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఫస్ట్ ఓపెన్ అప్ అయ్యారు, ఎవరు సెకండ్ ఓపెన్ అప్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ కోసం ఎవరైతే ఫైట్ చేసి ఎవరైతే నిలబడతారో
సో వాళ్ళని ఎప్పుడూ కూడా యూనివర్స్ చూస్తుంటది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది ఎవరో పర్సన్ అప్రిషియేట్ చేయాలి, లేకపోతే ఇదేంటంటే గొప్పగా ఉంది అనుకుని అందరూ అనుకోవాలని మాత్రం ఏది చేయకూడదండి. యూనివర్స్ అంతా చూస్తుంటది. గాడ్ అంతా చూస్తుంటారు. కర్మ ఒకటి ఉంటుంది. ఇవన్నీ నిజమే కాబట్టి సో వాటిని మీరు అంటే ప్లీజ్ చేయాలి అని నేను చెప్పను కానీ, కాన్షియస్ ప్రకారం మీరు యాక్ట్ చేయాలండి. సో డెఫినిట్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఈ పర్సన్ టాక్సిక్, ఈ పర్సన్ ఏంటంటే చాలా క్రూయల్ అని ఆలోచించడం మానేయండి. ఎందుకంటే అక్కడి నుంచే ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌కి సేమ్ గైడెన్సేనండి. కాకపోతే రీడింగ్ చూస్తుంది మీరు కాబట్టి మీకే నేను గైడెన్స్ ఇస్తాను. ఆ పర్సన్‌కి కాదు. సో క్లియర్‌గా చెప్తున్నానండి. మీ వైపు నుంచి ముందు మీరు సాఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. థింగ్స్‌ని ఏంటంటే కూల్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఆ పర్సన్‌కి ఫస్ట్ చేసేస్తే అంటే ఎక్కడ మీ ఇగో దెబ్బతింటుందో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉన్నారు. అది ఏంటంటే యూనివర్స్ అప్రిషియేట్ చేస్తుంది. దానికి యూనివర్స్ రివార్డ్ ఇస్తుంది అని గుర్తు పెట్టుకొని ఏదైనా చేస్తే మంచిదండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఫస్ట్ అయితే చూద్దాం. ఎవరు మిమ్మల్ని అనుమానిస్తున్నారు? ఐ మీన్ ఎవరికి అసలు మీ మీద డౌట్స్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో ఫస్ట్ పర్సన్ ఎవరో చూద్దాం. ఆ తర్వాత మిగతా మెసేజెస్ చూద్దాం. ఓకే. సో ఈ పర్సన్‌కి ఏంటంటే మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవండి. ఒకప్పుడు ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు ఎలాంటి కనెక్షన్ ఉండేదంటే, వీళ్ళు మిమ్మల్ని 100% ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లైక్ ఏంటంటే ఈ పర్సన్‌కి ఏంటంటేనండి నార్మల్‌గా కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువండి. అంటే వాళ్ళ లైఫ్ ఇలా లీడ్ చేయాలి. వాళ్ళేంటంటే పర్సన్స్‌తో ఇలాగా ఉండాలి. లేకపోతే పర్సన్స్ వీళ్ళని ఇలా ట్రీట్ చేయాలి. రకరకాలుగా ఉంటాయి కదండీ! ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి. సేమ్ వేలో ఈ పర్సన్‌కైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మీరంటే. సో, ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్కడో కానీ మీరు ఫెయిల్ అయ్యారండి. ఈ పర్సన్‌ని ఇంప్రెస్ చేయలేకపోయారు. ఆఫ్‌కోర్స్ ఇంప్రెస్ చేసినా సరే అది ఎక్కడో కానీ ఫెయిల్ అయిపోయింది. మొత్తానికి మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా ఎండ్ అయిపోయింది. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. లవర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇంకెవరైనా కూడా అవ్వచ్చండి. అంటే పర్టిక్యులర్‌గా ఇలానే అని చెప్పను కానీ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు మీ కొలీగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వర్క్ ప్లేస్‌లో మేబీ మీరు వర్క్ చేసే వే కానీ, మీ అప్రోచ్ కానీ వాళ్ళకేంటంటే బాగా నచ్చి మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉండొచ్చు. బట్ సమ్‌వేర్ మీరేంటంటే వాళ్ళని డిసప్పాయింట్ కూడా చేసుండొచ్చు. సో, బేసిక్‌గా ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ మాత్రం మీ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయిపోయిందండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అక్కడి నుంచి ఇంక ఎలా అంటే ఈ పర్సన్‌కి డౌట్స్ అనేవి నార్మల్‌గానే ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని వీళ్ళు ఒక పర్సన్‌గా చూసారండి. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే అసలు ఒరిజినల్‌గా మీరు అదేనా? లేకపోతే ఆ టైంకి మీరు ప్రిటెండ్ చేసారా? లేకపోతే వాళ్ళకి మీరు అలా కనిపించారా? లేకపోతే వాళ్ళే ఎక్కువ అలా ఊహించుకున్నారా? అంటే ఈ పర్సన్‌కి చాలా నేచురల్‌గానే డౌట్స్ ఉన్నాయండి. అంటే మీరు ఒకలా ఉన్నారు. బట్ రియల్‌గా మీరు డిఫరెంట్ అనే ఫీలింగ్ వాళ్ళలో చాలా ఎక్కువైపోయింది. అది ఎక్కడి నుంచి క్రియేట్ అయిందంటే వాళ్ళు మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది ఫెయిల్ అయింది కాబట్టి నేచురల్‌గా అలాగ అనుకోవడం స్టార్ట్ అయింది. అసలు ఇంకా చూద్దామండి మరి యూనివర్స్ ఈ పర్సన్ కోసం ఇంకా ఏం చెప్తుంది? లైక్ ఏంటంటే వీళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అర్థమైందండి. ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి రీజన్ ఒకటే. అదేంటంటే ఆహ్, మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. లైక్ మీ 100% ఇచ్చారని చెప్పొచ్చు. ఈ పర్సన్ అటెన్షన్ కోసం కానీ, ఆర్ ఈ పర్సన్ లవ్ కోసం వాటెవర్ ఇక్కడ వీళ్ళ కోసం మీరు చాలా చేశారండి. లిటరల్‌గా వేరే పర్సన్స్‌తో కూడా ఫైట్ చేయడం కానీ, కాంపీట్ చేయడం కానీ, మీ పొజిషన్ అనేది ఈ రిలేషన్‌షిప్‌లో నిలబడాలి అని చెప్పి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా దూరం వెళ్లారండి. ఇదేంటంటే ఈ పర్సన్‌కి బాగా నచ్చింది. మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఫీలింగ్స్ విషయంలో కూడా వాళ్ళ ఫీలింగ్స్ సిన్సియరే అంటే మీరు అనుకోవచ్చు. అంటే మేము ఇంత కష్టపడ్డాం కదండీ! అందుకే వాళ్ళేంటంటే
మమ్మల్ని ఇష్టపడ్డారు లేకపోతే ఇష్టపడరు అనమాట. ఇలా మీకు డౌట్స్ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ పర్సన్ వర్తీ అని మీరు అనుకున్నారు కాబట్టి ఎఫర్ట్స్ పెట్టారు కదా! ఈ పర్సన్ వర్తీ కాకపోతే మీరెందుకు ఎఫర్ట్స్ పెడతారు? ఇప్పుడు మనకి ఒక షాపుకి వెళ్తే అది వస్తువు అనేది తక్కువ రేట్ అయినా సరే అవసరం ఉంటుంది. లేకపోతే అది మనం డిజర్వ్ చేస్తాం అంటేనే పర్చేస్ చేస్తాం. లేకపోతే తక్కువకొచ్చినా మనకు అవసరం లేదని అనుకుంటాం కదా! అంటే మనకు అవసరం లేనిదైతే మనం కూడా ఆలోచించమండి. మనకు అవసరం మనకి వర్కౌట్ అవుతదంటేనే ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో, ఇక్కడేంటంటే ఈ పర్సన్‌ని ఈ విషయంలో మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అలా పెట్టుకోవడం వాళ్ళ తప్పని కూడా మీరు అనడానికి లేదండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ ఇక్కడ పెంచింది ఎవరంటే మీరే. నార్మల్‌గా ఆ పర్సన్‌కి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఇక్కడ స్టాండర్డ్స్ ఇంకా పెంచిందెవరు? మీరే. ఎందుకంటే మీరు అంత ఎఫర్ట్స్ పెట్టారు. మరి ఆబ్వియస్‌గా పర్సన్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం కామనే కదా! ఇక్కడేంటంటే వాళ్ళ సైడు, వీళ్ళ సైడ్ అని కాదు కానీ న్యూట్రల్‌గా చూసుకున్నట్టయితే మీకు చెయ్యాలనిపించింది మీరు చేశారండి. వాళ్ళు దాని ప్రకారమే ఫీల్ అయ్యారు. అందుకే మీ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా బెటర్‌గా బ్లూమ్ అయింది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్‌ఫిల్ చేస్తున్నారా? వాళ్ళతో సిన్సియర్‌గానే ఉంటున్నారా? అని చెక్ చేసుకోవడం మాత్రం చేస్తూనే ఉండేవారండి. ఒకటి మాత్రం చెప్తున్నాను. మీ రిలేషన్‌షిప్ హ్యాపీగా అంటే కొంతకాలం కంటిన్యూ అయినప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళ విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారా? లేకపోతే వాళ్ళ ఎఫెక్షన్ కోసం అని చెప్పి స్టార్టింగ్ అంతా ఎఫర్ట్స్ పెట్టేసి తర్వాత సైలెంట్ అయిపోయారా అనుకోని ఇలా వాచ్ చేస్తూనే ఉండేవారండి. అదైతే నేను చెప్పగలను. సో, ఈ పర్సన్‌కి ఏంటంటే డౌట్స్ అనేవి ఎప్పుడూ ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా. అయితే వీళ్ళు అలా డౌట్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అంటే అంత ఈజీగా డెసిషన్ తీసుకునే టైప్ కాదండి. ఇప్పుడు ఒక పర్సన్‌కి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, వాళ్ళేంటంటే అంత ఈజీగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేరండి. ఎందుకంటే, ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత సఫరింగ్స్ కూడా ఆ లెవెల్‌లోనే ఉంటాయి కాబట్టి, అంత రిస్క్ తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపెట్టుకోరు. ప్లస్ పాస్ట్‌లో కూడా వీళ్ళు కొంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. దానివల్ల మీ దగ్గర దొరికిన ఈ లవ్ అనేది సిన్సియరా కాదా అనే డౌట్ వాళ్ళకైతే చాలా కామన్‌గా స్టార్ట్ అయింది. అదైతే నేను చెప్పగలను. సో, ఎక్కడో కానీ స్లోగా ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ పర్సన్‌కి ఫస్ట్ ఎలా అనిపించడం మొదలైందంటే, పాస్ట్‌లో ఉన్నట్టుగా మీరు లేరు. పాస్ట్‌లో మీ కనెక్షన్ ఉన్నట్టుగా లేదు. ఎక్కడో కానీ మీరేంటంటే కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆర్ వీళ్ళ విషయంలో కన్సిడరేట్‌గా లేరు అనేలాగా స్టార్ట్ అయిందండి. సో, అక్కడి నుంచి కూడా ఏంటంటే, మీ విషయంలో వాళ్ళు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే వచ్చారు. వాళ్ళకి డౌట్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినా సరే, వాళ్ళకేంటంటే ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయండి. మీరు అంటే 1 ఇయరే వీళ్ళతో ట్రావెల్ అయ్యారో, 2 ఇయర్సే ట్రావెల్ అయ్యారో, లేకపోతే ఒక 15 ఇయర్సే ట్రావెల్ అయ్యారో, లేకపోతే ఒక 6 మంత్సే ట్రావెల్ అయ్యారో నాకైతే తెలీదు. బట్ మోస్ట్‌లీ ఇక్కడేంటంటే, మీ ఇద్దరి జర్నీలో మీరు ఎంత సిన్సియర్‌గా ఉన్నారు కేవలం అంటే ఈ లవ్ స్టార్ట్ అయ్యే వరకు లవ్ అనే కాదండి. ఈ రిలేషన్‌షిప్ అంతే. ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యే వరకే సిన్సియర్‌గా ఉన్నారా? మీ పని పూర్తవ్వడం కోసమే మీరేంటంటే వీళ్ళ విషయంలో ఇంత కేరింగ్‌గా ఎఫర్ట్స్ పెట్టారా? అని వాళ్ళకేంటంటే డౌట్స్ అనేవి ఉన్నాయండి. వాళ్ళకైతే ఇది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. చాలా అంటే ఆలోచిస్తున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కొన్నిసార్లు మీరు సిన్సియర్ మీరు అంటే నిజంగానే చేశారు లవ్ ఆర్ అంటే వాళ్ళ విషయంలోనేంటంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గానే ఉన్నాయని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం అడ్వాంటేజ్ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కైతే మీ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా అంటే వీళ్ళతో మీకు మాట్లాడే ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడతారండి. అంత ఈజీగా ఓపెన్ అప్ అయిపోరు. ఈవెన్ వాళ్ళకి డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ ఉన్నాయని కూడా ఓపెన్ అప్ అవ్వరండి. మీరేం మాట్లాడతారు? మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయనేది స్టడీ చేస్తారు. దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈ పాయింట్‌లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. వాళ్ళకి అంటే సిన్సియర్‌గా లైక్ ఇప్పుడు మీరు నిజంగానే లవ్ చేశారు. సో, వాళ్ళు కూడా సిన్సియర్‌గా ఉందాం అనుకున్నా వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు కదా! సో, అందుకే వాళ్ళేంటంటే ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ఆఫ్‌కోర్స్ ఎండ్ అయిపోయినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఇక్కడే స్టక్ అయిపోయి ఉండిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అది వాళ్ళకి గుర్తుండిపోయింది. కానీ అది రియలా కాదా అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళేంటంటే అంత నోటీస్ చేయలేదండి. లైక్ ఏంటంటే ట్రై చేసే వరకు మాత్రం సిన్సియర్‌గా ట్రై చేసినట్టు అనిపించింది కానీ, ఆ తర్వాత నుంచి మేబీ మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మీకోసం మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. లైక్ వీళ్ళేంటంటే క్లియర్ కట్‌గా పాస్ట్‌కి, ప్రెజెంట్‌ని కంపేర్ చేశారండి.
ఆర్ ఫ్యూచర్ లో ఇలా ఉంటారా అనే డౌట్ వాళ్ళకి మొదలయ్యేలా చేసుకున్నారు మీరు. సో అక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం, అంటే అసలు ఇది రైట్ ఆర్ రాంగ్ అని వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా జరిగాయండి. నేను క్లియర్ గా చెప్తున్నాను. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా స్టక్ అయిపోయే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. మిమ్మల్ని అలా అని వాళ్ళు బ్యాడ్ పర్సన్ అనుకోవట్లేదు. కాకపోతే మీరు వాళ్ళకి చేసింది మాత్రం రియలా కాదా అనేది వాళ్ళకి తెలీదు. సో ఈ పాయింట్ లో వాళ్ళు ఏంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం మీ ఇద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందండి. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే ఇది ఒక ఎండ్ లాగా అయితే మీరు అనుకోవద్దు. ఇద్దరి మధ్యలో కూడా ఆ కాన్వర్సేషన్స్ అనేవి జరుగుతాయి. సో జరిగిన తర్వాత మోస్ట్లీ వాళ్ళకి ఆన్సర్స్ దొరికిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవడం కానీ, వాళ్ళు అంటే థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవడం కానీ చేసి, ఆ తర్వాత మీ విషయంలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వడం అనేది మీరు చూస్తారండి. అదైతే నేను చెప్పగలను. సో అంతవరకు ఇది ఎండింగ్ లాగా అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు కూడా అంటే మిమ్మల్ని రాంగ్ సైడ్ లో పెట్టాలనుకోలేదు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకొకరికి ప్రాబ్లం అవ్వాలి ఆర్ ఇంకొకరి లైఫ్ ని కాంప్లికేట్ చేయాలి అనుకునే టైప్ కాదండి. కేవలం అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో బేసిక్ గా ఈ స్టాండర్డ్స్ లో ఉన్న వ్యక్తి వస్తే వాళ్ళు బాగుంటారు అనే ఫీలింగ్ తోనే వాళ్ళు ఏంటంటే ఇలా ఉన్నారు. సెల్ఫిష్ అయితే కాదు, కానీ మరి మీరు వాళ్ళ స్టాండర్డ్స్ ని పెంచారండి. సో ఇక్కడ ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. అసలు చూద్దాం ఇంకా ఈ పర్సన్ అంటే ఇలా ఉన్నారు కాబట్టి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ అనేది. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో థింగ్స్ ని చాలా కేర్‌ఫుల్ గా హ్యాండిల్ చేశారండి స్టార్టింగ్ లోనే. అంటే ప్రతిదీ కూడా ఆలోచించుకొని వాళ్ళ పర్సనాలిటీ ఎలాంటిది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే థింగ్స్ మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవుతాయి అనుకోని ప్రతిదీ కూడా కేర్‌ఫుల్ గా హ్యాండిల్ చేశారు. కానీ ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చెప్పే మాటలు మీరు వినడం మానేశారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాళ్ళెందుకలా మాట్లాడుతున్నారనేది మీరు అర్థం చేసుకోవడం మానేశారు. మేబీ అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చాయి. బట్ ఆ సిట్యుయేషన్స్‌లో మీరేంటంటే ఏదో రియాక్ట్ అవ్వాలి, మీకిలా అనిపించిందని రియాక్ట్ అయ్యారే కానీ, ఆ పర్సన్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని మీరు ఆలోచించడం అయితే మానేశారండి. మోస్ట్‌లీ ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వచ్చినప్పుడు, ఆ పర్సన్ చెప్పింది మీరు వినకుండా, మీరేంటంటే కేవలం అక్కడ రియాక్ట్ అవ్వాలి ఆర్ ఆ పర్సన్‌కి మీరు సమాధానం చెప్పాలనే చెప్పారు కానీ, ఆ పర్సన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో అంటున్నారో అసలు వాళ్ళకి ఎందుకలా అనిపించింది అని మీరేంటంటే ఆలోచించలేకపోయారండి. నిజంగానే అంటే ఈ పర్సన్ మిమ్మల్ని డౌట్ పడడం అయితే తప్పు కాదు. అఫ్‌కోర్స్ నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను అనుకోవద్దు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ పర్సన్ ఇంటెన్షన్స్ వేరు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేశారు. కానీ ఆ పర్సన్ అలాంటి వాళ్ళని తెలిసి కూడా మీరేంటంటే ఆ పర్సన్ విషయంలో ఇనీషియల్‌గా ఎలా అయితే ఉన్నారో అలా అంటే కొంత ట్రావెల్ అయిన తర్వాత లేరండి. అది మీకు తెలుసో లేదో కానీ డెఫినిట్‌గా ఇక్కడ ఈ పర్సన్ ఫాల్ట్ ఒక 30% ఉంటే మిగతా 70% కూడా మీ ఫాల్ట్ ఉంది. అఫ్‌కోర్స్ ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ కార్డ్స్ ప్రకారం అయితే నేను చెప్పగలనది. సో మీరేంటంటే ఇంకా ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేయడమే మంచిది. ఇది మన వల్ల అవ్వదు. మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టాం బట్ ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకోలేదు. అసలు ఏంటి పరిస్థితి? ఎందుకిలా జరిగింది అనుకోని మీరేంటంటే పెయిన్‌ని తీసుకున్నారు, సఫర్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయడమే మంచిది. ఆర్ ఈ పాయింట్‌లో మీరేంటంటే ఏం చేయలేరు అనుకోనైనా సరే కొంత మిమ్మల్ని మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి పుల్ చేసుకొని ఉండుంటారు. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇలా పుల్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది? మీకేం వచ్చింది? ఏమీ రాలేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో అంటే మీకెక్కడో ఈ పర్సన్‌తో కలవాలి, మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉన్నా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీరేంటంటే ఇలా రియాక్ట్ అవ్వకపోయుంటే మీకొక ఫెయిర్ ఛాన్స్ ఉండేదండి. అఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడే రోజొస్తుంది. కానీ మీరు చేసిన పనుల వల్ల ఈ పర్సన్‌ని మీరే ఫేస్ చేసే పరిస్థితి లేదు. అలా మీరే చేసుకున్నారండి. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టిన పర్సను ఎలా అంటే ఈ పర్సన్ మీతోని మంచిగా ఉన్నప్పుడు ఇలా మారిపోతారు. అఫ్‌కోర్స్ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయి. ఆ పర్సన్ కూడా అంటే గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్ అని నేను మాట్లాడను కానీ వాళ్ళ నేచర్ ఏంటో మీకు తెలుసండి క్లియర్ కట్‌గా. తెలిసినప్పుడు
మీరు అంటే ఇలా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా! సో, బేసిక్‌గా అందుకే మీరు భయపడుతున్నారు. మోస్ట్‌లీ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. యూనివర్స్ అయితే మిమ్మల్ని పుష్ చేసేస్తుంది. మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే ఈ పర్సన్‌ని ఫేస్ చేసేలాగా. అప్పట్లాగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటికి పుల్ చేసుకుంటారు. అంటే ఇది మీరు హ్యాండిల్ చేయరు. మీరు ఎస్కేప్ అవ్వడానికే చూస్తారు. ఈవెన్ ఇది పెయిన్‌ఫుల్ అయినా, కష్టంగా అంటే అనిపిస్తున్నా, స్ట్రగుల్ అనేది రియల్ లాంటి ఫీలింగ్ వస్తున్నా తప్పదు అనుకోని అంటే గతంలో జరిగినట్టుగా మాత్రం జరగదండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికి చాలా కష్టపడ్డారండి. ఎంత కష్టపడ్డారో మీ కార్డ్స్‌లో చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అంటే బయటికి రావాలి అన్నది మేబీ మీ ఇంటెన్షన్ కాదు కానీ, ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఇది ఫేస్ చేయలేకపోయారండి. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ మీ వల్ల అవ్వలేదు. సో, బయటకొచ్చేసారు. అదేంటంటే మీకు ఈజీగా జరిగినట్టు నాకు అనిపించట్లేదు. కానీ అలా అని చెప్పి ఆ పర్సన్ అంటే ఇక్కడ రాంగ్ అని నేను చెప్పను కానీ, ఆ పర్సన్ వాళ్ళ నేచర్ ప్రకారం, వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేశారు. అదైతే నేను చెప్పగలను. సో, ఏదైనా సరే ఈ పర్సన్ విషయంలో మీరైతే వచ్చే రోజుల్లో ధైర్యం చేసి మాట్లాడే పరిస్థితి ఉంటది. ఆర్ వాళ్ళని ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇక్కడ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు ఎవరికి డౌట్స్ ఉన్నాయి? ఎందుకు? సో, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ అయితే ఈ పర్సన్స్ ఎవరు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని వ్యక్తి అండి వీళ్ళు. అంటే మీకు ఈ పర్సన్స్ చూడ్డానికి ఎలా అనిపిస్తారంటే, చాలా ఇన్నోసెంట్‌గా అనిపించడం, అంటే మీ విషయంలోనేంటంటే కోఆపరేటివ్‌గా ఉండడం, మీకేంటంటే నేచురల్‌గానే పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం, మీకేంటంటే ప్రతి విషయంలో కూడా మోటివేట్ చేయడం ఆర్ సపోర్ట్ చేయడం లాంటివి చేస్తున్న వ్యక్తి అనే చెప్పాలి. అంటే మీ లైఫ్‌లో ఈ పర్సన్ అనేవాళ్ళు ఒక బ్లెస్సింగ్‌గా మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్ అవ్వరేమో. సో, వాళ్ళని మనం ఏంటంటే ఈ లిస్ట్ నుంచి తీసేద్దాం అని అనుకోవడానికి లేదు. ఇక్కడ వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ అంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. బయటకి చాలా మంచిగా ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. అసలు నిజంగా చెప్తున్నాను. ఈ పర్సన్‌కి అంటే మీరు ఎంత ట్రస్ట్ చేస్తున్నారంటే లైక్ ప్రతిది కూడా వాళ్ళకి చెప్తున్నారండి మీరు. అలాంటి పర్సన్ ఎవరో కానీ మిమ్మల్ని డౌట్ పడుతున్నారు. ఇది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు ఇంక డౌట్స్ ఎందుకుంటాయని మీకు అనిపించొచ్చు కదా! సో, వీళ్ళకున్నాయండి. అది ఎందుకు అనేది నేను కార్డ్స్ చూసి మాట్లాడతాను. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో వీళ్ళొక బ్లెస్సింగ్ లేకపోతే వీళ్ళు మీకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు. చాలా పాజిటివ్ వైబ్స్ ఈవెన్ ఇప్పటికి కూడా అవ్వచ్చు. సో, ఇలా ఉన్న వ్యక్తే మిమ్మల్ని డౌట్ పడుతున్నారు. వాళ్ళకి మీకు మధ్యలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, అసలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక ట్రామాలో ఉన్నారండి. అంటే ఇది మీ వల్ల కాదు. వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే ట్రామాలో ఉన్నారు. సో, మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఈ టైంలోనేమైందంటే మీరు అంటే వీళ్ళని హ్యాండిల్ చేసే వే కానీ, మీ రియాక్షన్స్ కానీ, మీ మాటలు కానీ అంటే ఆఫ్‌కోర్స్ మీరు వాళ్ళతో ప్రతీదీ కూడా ఓపెన్‌గా షేర్ చేసుకోవచ్చు. మీ వైపు నుంచి మీరేంటంటే వీళ్ళకి లవ్వే ఇచ్చుండొచ్చు. బట్ స్టిల్ అది ఎక్కడా కూడా వాళ్ళకి లవ్‌లా అనిపించలేదండి. వాళ్ళకది స్ట్రగుల్‌లా అనిపించింది. అంటే మీరేంటంటే ఈ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయినట్టున్నారు. సో, అది వాళ్ళకేంటంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం, కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరేంటంటే వాళ్ళకి సెల్ఫిష్‌లా అనిపించడం, మీకోసమే మీరు ఆలోచించుకుంటారు కానీ, ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించరు. సో, వాళ్ళు ఎంత పెయిన్‌లో ఉన్నా సరే మీకది అవసరం లేదు. మీకు అనుకున్నది జరిగిపోతే చాలు అని ఇలా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. మీరు మాట్లాడే మాటల్లోనేంటంటే ఆ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవారు. అంటే ఇప్పుడు మీరు మంచిగానే మాట్లాడొచ్చు. మీకు వేరే ఉద్దేశ్యం లేకపోవచ్చు. బట్ వాళ్ళకేమనిపించిందంటే మీరు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అందుకే మీకేంటంటే ఇలాంటి మాటలొస్తున్నాయి. ఇఫ్ మీకు మంచి ఉద్దేశం ఉంటే అలాంటి మాటలెందుకు మాట్లాడతారు అని వాళ్ళు అనుకోని సందర్భం లేదండి. సో, డెఫినెట్‌గా మీకిక్కడ ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి
అనేలాగా మీరు చాలా సార్లు వాళ్ళకి పోర్ట్రే అయ్యారు. సో, అక్కడి నుంచే అంతా మారిపోయిందని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ ట్రూ సెల్ఫ్ కానీ, వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ కానీ మీ దగ్గర బయట పెట్టలేదండి. మీ దగ్గర ఎప్పుడు వాళ్ళు పాజిటివ్‌గానే ఉన్నారు. కానీ వాళ్ళెప్పుడూ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మానేయలేదు. అలా అని చెప్పి వాళ్ళు మీ విషయంలోనేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కూడా మానేయలేదు. కాకపోతే వాళ్ళెప్పుడూ కూడా మీతోనేంటంటే ఆ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయలేదండి. ఎందుకంటే వీళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్ పర్సన్ కాదు. ఆర్ వీళ్ళేంటంటే ఆ టైప్ కాదనమాట. సో, వీళ్ళకేమనిపించిందంటే మన వరకు మనం మంచిగా ఉందాం. మన వరకు మనం ఎంత వరకు చేయాలో అంతవరకు చేద్దాం. అంతకు మించి వీళ్ళతో మనం ఇన్వాల్వ్ అవ్వడం వేస్ట్ అని వాళ్ళలా అనుకున్నారు. అందుకే మీరేంటంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తే వాళ్ళు అది చేసేవారు. మీరెప్పుడైనా సరే వాళ్ళని సపోర్ట్ అడిగినా, లేకపోతే మీరెప్పుడైనా సరే ఆ కేరింగ్ ఎక్స్‌పెక్ట్ చేసినా అది ఇన్ టైమ్‌లో వాళ్ళిచ్చేవారు. బట్ అది వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా చేశారా అంటే హార్ట్‌ఫుల్‌గా చేయలేదండి. కేవలం వాళ్ళకేంటంటే ఆ టైంలో మేబీ అంటే ఎందుకు వీళ్ళతో మనకి వీళ్ళేంటంటే ట్రబుల్ మేకర్స్ టైపు. సో, మనకవసరమా అని అలా చేశారు. ఆల్రెడీ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అది మీరు నోటీస్ చేశారో లేదో నాకు తెలీదు. అప్పుడప్పుడు మేబీ ఈ పర్సన్ ఎమోషన్స్ అనేవి బయటకొస్తుండేవండి. అంటే ఏ మనిషి కూడా అలా యాక్ట్ చేసుకొని అదే పనిలో అంటే అన్ని రోజులు ఉండలేరు కదా! డెఫినిట్‌గా ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అయినప్పుడు వీళ్ళు బయట పడుండొచ్చు. మరి అది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుంటే మీకు తెలుస్తుంది. అది కాకపోతే మీరేమనుకోవచ్చంటే మేబీ ఆ టైంలో వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్‌లో ఉన్నారు. అందుకే అలా ఉన్నట్టున్నారు అని మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ మీ విషయంలోనే అని మీకు అది తెలియకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడం అనేది మీరు ఒక బ్లెస్సింగ్‌లా కన్సిడర్ చేశారు కాబట్టి, ఈ పర్సన్ చేసే నెగెటివ్ పనులు ఏవి కూడా మీకు నెగెటివ్‌లా అనిపించలేదండి. కేవలం మీరెలా ఫీల్ అయ్యారంటే వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. ఆర్ మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉండుంటారు. అందుకే అలా జరుగుతుంది అని మీరేంటంటే ఈజీగా తీసుకొనుండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా వరకు వెనక సఫర్ అయ్యారండి. ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. వాళ్ళకి అంటే మూడ్ స్వింగ్స్ రావడం కానీ అన్నీ జరిగేవి. సో, వీళ్ళు అంటే మీతో ఇంత ఓపెన్‌గా ఎందుకు చెప్పుకోలేదంటే, మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, లేకపోతే మీరేంటంటే వాళ్ళని ట్రబుల్ చేస్తారేమో అని అనిపించింది. అండ్ వాళ్ళేంటంటే మీ మీద చాలా డౌట్స్ కూడా పెట్టుకున్నారండి. అది ఎలా అంటే టైమొచ్చినప్పుడు మీరేమైనా సరే ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, మీరు మీకోసమే ఆలోచించుకుంటారేమో, మీరేంటంటే కొన్ని పాయింట్‌ల్లోని వాళ్ళకి సెల్ఫిష్‌గా మాత్రం కనిపించారండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మేబీ ఈ సెల్ఫిష్‌నెస్ అనేది వాళ్ళ వరకు కూడా వస్తదేమో అనే ఫీలింగ్. అలా అని చెప్పి వీళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, లేకపోతే మీకేంటంటే ఎక్కడో కానీ ఒక లెసన్ నేర్పించాలి అని అనుకోలేదండి. కాకపోతే ఇదంతా జరగడానికి రీజన్ మాత్రం ఒకటే. అదేంటంటే మీ ఫీలింగ్స్ కానీ, మీ ఇంటెన్షన్స్ కానీ ఈ పర్సన్‌తో ఎప్పుడు ఓపెన్‌గా మీరు చెప్పలేదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ పర్సన్‌కి ఇదెలా అనిపిస్తుంది? ఆ పర్సన్ మీద ఏమైనా సరే ప్రెషర్ ఎక్కువగా ఉందా? అని మీరేంటంటే తెలుసుకోలేకపోయారండి. అంటే వాళ్ళనే అడిగుంటే అది వాళ్ళకేంటంటే చాలా ఈజీ ఫీలింగ్ ఇచ్చుండేది. బట్ మీరెప్పుడు అలా చేయలేదు. మీ గురించి మీరు చెప్పుకోవడం మీకోసం వాళ్ళేదో చెయ్యాలి అని చూసారు కానీ, వాళ్ళకి మీరేంటంటే చాలా తక్కువ చేశారండి. ఇది మీరు అవునన్నా, కాదన్నా ఫ్యాక్ట్. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ ప్రకారం అయితే నేను చెప్పగలను. సో, ఈవెన్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో అయినా సరే, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వొచ్చండి. ఇలా చేంజ్ అవ్వాలంటే, ఇప్పటికైనా సరే ఈ పర్సన్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ విషయంలోనేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి అండ్ ట్రూగా ఉండండి. అంటే మీరు ట్రాన్స్‌పరెంట్‌గానే ఉన్నారు. అంటే ప్రిటెండ్ చేశారు అని నేను చెప్పను కానీ, ఈ ట్రాన్స్‌పరెన్సీ ఒక్కటి ఈ రిలేషన్‌షిప్‌కి సరిపోదండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సిన వెయిటేజ్ కూడా ఇస్తేనే వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంతవరకు చేసిన దానికి రిగ్రెట్ అవ్వకుండా స్టాండ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవచ్చండి. ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో ప్రెజెంట్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే మీరేంటంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా సరే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. కొంత టైం పట్టొచ్చు కానీ, అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఇద్దరి మధ్యలో కూడా అంత బిగ్ సిట్యుయేషన్స్ ఏం లేవు. అట్‌లీస్ట్ మీకు అనిపించినంత వరకు. బట్ వాళ్ళకి మాత్రం కొంచెం ఇది పెద్దదే అని చెప్పాలి. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సింపుల్‌గా ఏవో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న ఫైట్స్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇవేమి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న ఫైట్స్ కావండి. వాళ్ళకైతే చాలా పెద్దవే. సో, టైమ్‌తో పాటు ఇదంతా కూడా సెటిల్ అవ్వచ్చు. ఆర్ వాళ్ళేంటంటే రియలైజ్ అవ్వచ్చు. బట్ అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరు చేంజ్ అయ్యి మీరేంటంటే ముందులా కాకుండా కొంచెం యాక్టివ్‌గా వాళ్ళతో మాట్లాడడం, అంటే మీ ఫీలింగ్స్‌ని మీరు షేర్ చేసుకోవడం, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వడం,
వాళ్ళు మీ దగ్గర కంఫర్టబుల్ గా ఉండేలా చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే చాలా ఎక్కువ డిపెండ్ అయిపోయి మీకోసమే మీరు ఏంటంటే ప్రతిసారి చెప్పుకోవడం, ప్రతిసారి వాళ్ళు ఏదో చెయ్యాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడం లాంటివి చేసినట్టున్నారు. ఇది చేంజ్ అవ్వాలండి. ఇది చేంజ్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ అనేవి బెటర్ అవుతాయని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికేంటంటే చూస్తుంటారు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతుంటారు, ఎవరు రోల్ ఏంటి, ఎవరు ఎంత వెయిటేజ్ ఇస్తారని. సో, మీరేంటంటే ఇది చేంజ్ చేయాల్సిన అవసరం ఉందండి. అసలింకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి ఎందుకో గాని డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ మీద ఈ రీసెంట్ టైమ్స్‌లోనే మీకెందుకో కానీ నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీ మీద డౌట్స్ అనేవి ఎందుకున్నాయి అంటే, చెప్పాను కదా! మీరు వాళ్ళకి ఏ రోజైనా ప్రాబ్లమ్ తీసుకొస్తారు. మీకోసం మీరు ఆలోచించుకునే టైప్ కాబట్టి, సో, మేబీ వాళ్ళ టైమొచ్చినప్పుడు వాళ్ళని కూడా స్పేర్ చేయరు. మీకోసం మీరు ఆలోచించుకుంటారు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ బేసిక్‌గా ఇక్కడ మీ ఆలోచనలు కూడా కొంత వాళ్ళనుకున్న దానికి కనెక్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ మీద మీరెక్కువ డిపెండ్ అయిపోయారండి. సో, ఈ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్ల వాళ్ళ నుంచి మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళ నుంచి మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల ఇక్కడేమవుతుందంటే మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎందుకంటే థింగ్స్ అనేవి ముందులా లేవు. సో, ఈ ముందులా ఉండాలంటే మీరేం చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ మీరు చూడలేకపోతున్నారు. ఇంకా మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ డార్క్‌నెస్సే కనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే పాస్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అయినట్టుగా వర్కౌట్ అవ్వవు. సో, ఇదంతా కూడా ఒక చైన్ లాగా కనెక్ట్ అయ్యి ఉందండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ నుంచి ముందు మీరేదైనా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ పర్సన్ కోసం మీరేం చేయగలరు? మీరేం మాట్లాడాల్సిన అవసరం ఉంది? సో, మీరెందుకు గతంలో థింగ్స్ వర్కౌట్ అయినట్టుగా ఇప్పుడు వర్కౌట్ అవ్వవనుకుంటున్నారు? ఈ ఫియర్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? అంటే ఈ పర్సన్ చేస్తుంటే చేపించుకుంటారు. అండ్ మీరేంటంటే దాన్ని అప్రిషియేట్ చేయరా? లేకపోతే అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే మీరు కూడా రిటర్న్‌లో చేస్తారు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని అంటే పాస్ట్‌లో యాక్సెప్ట్ చేసినట్టు చేయరు అని భయమా? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఫస్ట్ ఈ సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ లేదండి. థింగ్స్ ఏంటంటే ఇంతకు ముందంత ఈజీగా లేవని చెప్పొచ్చు. ఈవెన్ మీ ఇద్దరు కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మీ రిలేషన్‌షిప్ అయితే ముందులా లేదు. ముందులా ఉండదు కూడా. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ మీద బర్డెన్ ఎక్కువైపోయింది. వాళ్ళకేంటంటే డౌట్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రిలేషన్‌షిప్‌ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఈ రిలేషన్‌షిప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఈ పర్సన్ మనకేం చేస్తారు? సో, అనవసరంగా మన టైం ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నామా? ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మొదలయ్యాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడో కానీ వాళ్ళకొకటి చెప్తున్నారు, వెనక ఇంకొకటి చేస్తున్నారనే డౌట్ కూడా ఉంది. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మేబీ ఇది కొంతమందికి రెసొనేట్ అవ్వచ్చు. అందరికీ కాకపోవచ్చు. బట్ మీరేమైనా సరే వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నా, వేరే అంటే సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నా సరే, వీళ్ళకి డౌట్ కూడా ఉందండి. వాళ్ళేమైనా థర్డ్ పార్టీయా? లేకపోతే వాళ్ళతో అసలు మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకలా ఉంది? ఐ మీన్ అసలు వాళ్ళ రోల్ ఏంటి? ఇలా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే, అంటే ఏ రోజైనా సరే మీ వల్ల డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. మీరేంటంటే అంత ఈజీగా ఏది బయట పెట్టే రకం కాదు కదా! బట్ టైమొచ్చినప్పుడు ఇలాంటివన్నీ బయట పెడితే పరిస్థితేంటి? అని ఇలా కూడా ఆలోచించి మీకేంటంటే మేబీ దూరంగా ఉంటూ ఉండొచ్చు. దగ్గరగా ఉన్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చండి. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి విషయంలో మీ ఇంటెన్షన్స్‌నయితే క్లియర్‌గా పెట్టుకోండి. అండ్ ఆ వ్యక్తికి ఏమైనా డౌట్స్ ఉంటే మోస్ట్‌లీ అవి క్లియర్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాలో ఉన్నారండి. ఈ ట్రామాలో ఉండి హీల్ అవ్వని పర్సన్‌తోని మీరు అంటే ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మీరు ఏమైనా సరే వాళ్ళ వెనక కొన్ని పనులు చేస్తున్నా, లేకపోతే మీకు కొన్ని అంటే సిట్యుయేషన్స్ ఉన్నా సరే, అది వాళ్ళతో మీరు ఓపెన్‌గా చెప్పుకోవడం అయితే మంచిదండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మాట్లాడడం ఇంపార్టెంట్ అండి. అలా అని చెప్పి ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే లవ్ ఇంట్రెస్టే ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరైనా అవ్వచ్చు. ఈవెన్ ఈ రీడింగ్‌లో చూసే పర్సన్ కూడా ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. అది నేనేంటంటే ఓవరాల్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ రిలేషన్‌షిప్‌లోని లైట్‌ని మీరు చూడాలి, చేంజెస్ రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలండి. మీ ఆలోచన విధానం మారాలి. ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ ఉంది. కాకపోతే మీ వైపు నుంచి చేంజెస్ అనేవి రావాలి. మీరేంటంటే ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది.
ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగితేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.